అందరికీ నమస్కారం. రేపటి రోజు సాయంత్రం 4 గంటలకి ఏదైతే మనం కలగా భావిస్తున్నామో, కళ్యాణదుర్గ ప్రాంతానికి జీవనాడిగా ఆశిస్తున్నామో, అది రేపు 4 గంటలకు పాయల కేశవ్ గారు, కాలువ శ్రీనివాస్ గారు, ఎంపీ అంబికా లక్ష్మణ్ గారు మరియు నేను అందరం కలిసి రేపు బ్రహ్మసముద్రం మండలంలో పునఃప్రారంభిస్తున్నాం. గవర్నమెంట్ కూడా సానుకూలంగా స్పందించి రైతులందరికీ కూడా డబ్బులు ఇవ్వడానికి అంగీకరించింది. ఇప్పుడిప్పుడే అన్నీ కూడా వాళ్ళ పేమెంట్స్ అన్నీ కూడా అప్లోడ్ చేస్తున్నాం. విడతల వారీగా వాళ్ళ అకౌంట్లో కూడా అన్నీ కూడా డబ్బులు పడతాయి. ఏదేమైనా కూడా రైతులందరూ కూడా విల్లింగ్గా ఉన్నారు. మాకు ఎటువంటి బస్సులో డబ్బులు వస్తాయి, మాకు నమ్మకం ఉంది ఈ ప్రభుత్వం పైన అనే దాని మీదనే అందరూ కూడా ఇమ్మీడియట్గా ప్రారంభించమని చెప్పారు. ప్రారంభిస్తున్నాం. చాలా సంతోషకరం. మనం ఏదైతే నిజంగా ఇది ఎన్నికల హామీ అనుకోకుండా ఆ రోజు ఎందుకు హామీ ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చిందంటే, నిజంగా ఈ ప్రాంతంలో చాలామంది రైతులు 100కి 95% మంది రైతులు వ్యవసాయం మీద ఆధారపడ్డారు. అలాంటి వాళ్ళకి నీళ్ళు ఇవ్వగలిగితే నిజంగా మనం ఎక్కడో చేసుకున్న జన్మలో చేసుకున్న పుణ్యంగా భావించి మనం ఈ రైతులను ఆదుకున్నట్టు ఉంటుంది. కాబట్టి అందులో భాగంగా అందరినీ అడుక్కోవడం, ముఖ్యమంత్రి గారిని నిజంగా చంద్రబాబు నాయుడు గారిని అడిగిన వెంటనే ఆయన నిజంగా స్పందించి మన ఆర్థిక మంత్రి గారికి చెప్పి దాన్ని ఇమ్మీడియట్గా ప్రారంభించండి, రైతులు నిజంగా ఆ ప్రాంతంలో చాలా అవసరాలు ఉన్నాయి కాబట్టి ఏమాత్రం ఆలస్యం చేయమాకండి అని చెప్పడంతో రేపు ఆ కార్యక్రమం పెట్టుకున్నాం. నిజంగా ఈ కార్యక్రమం సక్రమంగా అన్నీ ఏ అడ్డంకులు లేకుండా జరిగితే మాత్రం ఖచ్చితంగా మనం అనుకున్న ప్రకారంగా 16 నెలల నుంచి 20 నెలల లోపు ఖచ్చితంగా మనం ప్రతి ప్రాంతానికి కూడా ప్రతి చెరువుకు కూడా నీళ్ళు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. మీరందరూ కూడా అధికారులు 4 గంటలకల్లా బ్రహ్మసముద్రం మండలంకి అందరూ రాగలిగితే మన కళ నెరవేరుతుంది. కాబట్టి అందరం కూడా ఒక చెయ్యికి చెయ్యి వేసి ఆ ప్రోగ్రామ్ సక్సెస్ చేసి అన్ని రకాలకు కూడా ప్రజలకు ఉపయోగపడే చేద్దామనేది నా ఆకాంక్ష.